రామ్మోహన్ రావు గారి చేతుల మీదుగా పిపి హ్యాండ్ ఓవర్ చేసుకున్నాం 2005లో 3/8/2005లో. అలాగే నేను సుదీర్ఘంగా 11 సంవత్సరాలు చేసి నా దగ్గర నుంచి మన డిపిఆర్ గారు మన ప్రభాకర్ గారికి నా చేతుల మీదే ఆయనకి అప్పచెప్పారు. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఎందుకంటే రామ్మోహన్ రావు గారి దగ్గర నుంచి పిపి నాకు ఇప్పించారు ఆయనే. తర్వాత ఆయన వరవడిలోనే నాకు ప్రెసిడెంట్ చేసేది భాగ్యం కూడా ఆయన కల్పించారు. ఆయన బార్ కౌన్సిల్ మెంబర్గా అయ్యారు. తర్వాత నేను కూడా బార్ కౌన్సిల్ మెంబర్ అవ్వాలని అప్పుడే అనుకున్నాను. బ్యాక్ ఏంటంటే అప్పుడు మనకి చైర్మన్ వచ్చేస్తుందని మనం అంతా ఎక్స్పెక్ట్ చేసాం. మనకు ఖచ్చితంగా వస్తుందని డిసైడ్ చేశారు. గురువు గారు కూడా చెప్పారు నాకు. కానీ నైటే అవన్నీ మార్చి ఇక్కడికి వచ్చారు. రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి ఆయనకి మనం సన్మానం కూడా చేసాం. అప్పుడు మన పొన్నేరు రామ్మోహన్ రావు గారు తీసుకొచ్చి. కానీ ఏదో విషయంలో నైట్ చేంజ్ అయ్యి మనకి ఏలూరుకి అంటే రామ్మోహన్ రావు కాదు ఏలూరుకే రాలేదు. అలాగే లాస్ట్ అకేషన్లో కూడా మన దగ్గర 14 మంది ఉన్నారు. రేపు ఉదయం అక్కడికి వెళ్ళి ఓట్లు వేసేటప్పటికి ఇద్దరు చేంజ్ అయిపోయారు. ఏనాటి చంద్రశేఖర్ రెడ్డి, మన నాగేశ్వరరావు, చిత్రం నాగేశ్వరరావు. ఈ రెండు వెళ్ళిపోయేపటికి మనకు ఒక క్లాస్ అంటే దాని మీద మనం జస్ట్ మిస్ చైర్మన్. తర్వాత వాళ్ళందరికీ అర్థమైంది కృష్ణారెడ్డి కొద్దిగా ఒళ్ళ దగ్గర పెట్టుకుని పనిచేస్తాడు, కొద్దిగా వెల్ఫేర్కి పనిచేస్తాడు అనేది కొంత బార్ కౌన్సిల్ అందరి మెంబర్స్కి అర్థమైంది. నేను ఈసారి తప్పకుండా దానికి చైర్మన్ పోస్టు ఖచ్చితంగా ఏలూరు పట్టుకొస్తానని నా ఎందుకంటే ఖచ్చితంగా గాడ్ ఫియర్ మ్యాన్. నేను దేవుడిని బాగా నమ్ముతాను. 100కి 110% నమ్ముతాను నేను. ఆ దేవుడికి తప్పకుండా మనకి ఆ అవకాశం ఇస్తాడని నాకు ఎందుకు 6 అని చెప్తుంది. నేను తెచ్చి మీకు అప్పచెప్తానని సభాముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే మనకి ఇందాక మన బ్రదర్స్ మాట్లాడుతూ నా ఎజెండాలో ఫస్ట్ది మెడిక్లైన్, రెండవది అడ్వకేట్స్ ప్రొటెక్షన్. సూర్యకాంత్ గారు అది జస్ట్ గ్లాన్స్ 1 minute చదవగానే బోత్ ఆర్ వెరీ గుడ్ డిమాండ్స్ రిక్వెస్ట్ అని ఎండార్ చేసి పక్కనే ఉన్న లా మినిస్టర్ గారికి హ్యాండ్ ఓవర్ చేశారు. చేసిన అరగంటలోనే మన గురించి డయాస్ మీద మాట్లాడి ఇది తప్పకుండా చేసి పెట్టాలని లా మినిస్టర్ గారిని ఆయన రిక్వెస్ట్ చేశారు. లా మినిస్టర్ గారు వెంటనే దానికి రిప్లై ఇచ్చారు. ఏమని? బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్, నాట్ ఓన్లీ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్, ఆయన రాజ్యసభ సభ్యుడు, మేమే ఆయనకి నామినేషన్ ఇచ్చాము కాబట్టి ఆయన ప్రాపర్గా దాన్ని చేసుకుని రమ్మనంటే వితిన్ 2 monthsలో కంప్లీట్ చేస్తామని చెప్పారు. మెడిక్లైమ్ ఏంటంటే 5 lakhs ఉచిత మెడిక్లైమ్. అది వస్తే మన అక్కడే కాదు సార్, ఆల్ ఓవర్ ఇండియా వస్తుంది. అది వస్తే మనం ఇప్పుడు మొన్న మధ్య 3,000 పెట్టి బార్ కౌన్సిల్ మళ్ళీ అన్ని తెచ్చుకున్నారు. ఒకటా ఉన్నప్పుడు 20,000, ఇప్పుడు 250 అయిన తర్వాత 20,000. 250 అంటే ఐ మీన్ నేను ఎందుకు చెప్తున్నానంటే దీంట్లో 250 ఒక దాంట్లోనే పడదు సార్. ఈ 250లో అడ్వకేట్ క్లాస్కి షేర్ వెళ్తుంది, అలాగే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి షేర్ వెళ్తుంది, మిగతాదే మన వెల్ఫేర్లోకి వస్తుంది. అందు గురించి చెప్తున్నాం. కాబట్టి వాళ్ళు దాన్ని పెంచాలని కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. మేము ఇక్కడే రిప్రజెంట్ చేసి బార్ కౌన్సిల్ ద్వారా పంపించాము. ఇప్పుడు ఏంటంటే 13,20,000 ప్లస్ మన గ్రూప్ ఇన్సూరెన్స్ ఉంది. మన గ్రూప్ ఇన్సూరెన్స్ ఏంటంటే స్నేక్ బైట్ కానీ యాక్సిడెంటల్ డెత్ కానీ అయితే ఇంకొక 5 లక్షలు యాడ్ అవుతుంది. అంటే అక్కడికి 18,20,000 రూపాయలు వస్తుంది మన బార్ కౌన్సిల్ నుంచి. లీగల్ హెయిర్స్ ఎవరుంటే వాళ్ళకి దీంట్లో కూడా డౌట్స్ ఉన్నాయి. కొంతమందికి మేజర్ పిల్లలకి రాదని, కొంతమంది అలా ఏం లేదు. మేజర్ పిల్లలకైనా వస్తుంది, నామినేషన్ ఎవరికి పెడితే వస్తుంది. మా భార్య పెట్టినా వస్తుంది, పిల్లలకి పెట్టినా వస్తుంది, ఎవరికి పెట్టినా వస్తుంది. అది దీంట్లో ఉన్నది. నేను నా ఇదేంటంటే దీన్ని 25 lakhs చేయించాలి. 25 lakhs చేయడానికి అవకాశం ఉంది. మనం 250 రూపాయలు ఒకంత రోజు ఒకంత జరుపుని ఇన్కమ్ సోర్స్ పెరిగింది. ఇప్పుడు నా రిక్వెస్ట్, నా అప్పీల్ ఏంటంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారన్నా జగన్ గారన్నా వచ్చేది ఇన్కమ్ ఒకటే, దాన్ని ఎలా అడ్జస్ట్ చేస్తామన్నది విషయం. కాబట్టి దీన్ని కూడా జాగ్రత్తగా చేసి
ఖచ్చితంగా మన వాళ్ళకి 25 lakhs డెత్ బెనిఫిట్ కలిగేటట్టు ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ ని మనం అడాప్ట్ చేసుకుంటే ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ చాలా మంది చాలా ఆఫీసులు ఉన్నాయి, గవర్నమెంట్ ఆఫీసులు ఇండియాలో ఉన్నాయి, ప్రైవేట్ కూడా ఉన్నాయి, ఈవెన్ దీనికి కూడా ఆర్టీసీ కూడా ఉంది. అలాగే మనం కూడా దీన్ని ఫస్ట్ టైం రైజ్ చేసాం, లెటర్ కూడా ఇచ్చాను నేను బార్ కౌన్సిల్కి 2 years బ్యాక్. దీన్ని స్కీమ్ని అప్లై చేయమని అప్లై చేస్తే